హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఘాటి ట్రైలర్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఈ ట్రైలర్ వచ్చేసి మనకి 2 hours బ్యాక్ రిలీజ్ చేసినారండి. అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీ అండి. ట్రైలర్ చూస్తే చాలా 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 బాగా అనిపించిందండి. మన క్రిష్ గారి డైరెక్షన్ అండి. హరిహర వీరమల్లు మూవీ మధ్యలో వదిలేసి ఈ మూవీ డైరెక్షన్ అనేది తీయడం జరిగింది. మూవీ అయితే నిజంగా చాలా బాగుందండి. మూవీ ట్రైలర్ అయితే నిజంగా చాలా బాగుందండి. మేబీ అనుష్క శెట్టి ఏమంటారు, అనుష్క చాలా లావ్ అయిపోయిందండి బయట చూస్తే. మేబీ ఈడ వరకే అనుష్క, మిగతాదంతా డూప్స్తో నడిచిందేమో అని ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఫేస్ అంత లావ్ ఉండి బాడీ అనేది అంత స్లిమ్ ఉండదండి. మేబీ కిందంతా పార్ట్స్ అని వేరే డూప్తో మేనేజ్ చేసి ఉంటారు. మనకైతే పక్కా తెలియదు, నేను చెప్తున్నా అంతే అండి. బేసిక్గా ఇది వచ్చేసి మనకి ఒరిస్సాలో ఒక కొండ మీద ఈ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్గా జరిగిందండి. బేసిక్గా స్టోరీలో అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఒక గంజాయి, ఆ ఊరంతా గంజాయి అమ్ముకునే బతికే వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ గంజాయి కొండను కొలగొట్టేద్దామని చూస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న బాధలు ఏంటి, ప్లస్ హీరో చనిపోతారు అనుకుంటా, ఆయన ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అన్నదే ఈ మూవీ స్టోరీ అండి. నిజంగా చాలా చాలా బాగుందండి. అనుష్క గారు నిజంగా కంబ్యాక్ మూవీ అవ్వాలనుకుంటున్నానండి. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ వస్తాయి, చాలా మూవీస్ అనేవి అనుకున్న రేంజ్లో రావట్లేవండి. మేబీ అనుష్క శెట్టి గారు ఆ ధైర్యం తీసుకొని ముందుకు రావడం, ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో యాక్ట్ చేయడం అనేది అది ఆమెకే సాధ్యం అండి. ఒక రుద్రమ్మదేవి తర్వాత ఇది మధ్యలో ఉన్నాయనుకోండి, చెప్తున్నా నేను. ఈ మూవీ నాకు తెలిసి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. హిట్ అయ్యి అనుష్క ఒక కంబ్యాక్ ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నానండి. చాలా రోజులైంది అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అనుకుంటా, ఆ మూవీ తర్వాత ఇదే అనుకుంటా అనుష్క శెట్టి మళ్ళీ స్క్రీన్కి రావడము. ఈ మూవీ అయితే నిజంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి క్రిష్ గారు కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయండి. కొన్ని టిపికల్ కాన్సెప్ట్స్ ఉన్నా కానీ చాలా మంచిగా జనాలకు అర్థమయ్యే విధానంగా తీస్తారండి. అట్లా వేదము ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయండి ఆయనవి. గౌతముద్ర, శాతకర్ణ, కంచె మంచి హిట్స్ కొట్టిన వాళ్ళు ఉన్నాయి, ఫ్లాప్స్ తీసిన కూడా ఉన్నాయండి. ఒక టిపికల్ స్టోరీ తీసుకుని జనాలకు అర్థమయ్యే విధానంగా తీస్తారండి. ఇక హరిహర వీరమల్లు మధ్యలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోవడం మనకు తెలియదండి. ఒక పీరియాడిక్ మూవీ తీయాలంటే ఇక తర్వాతే ఇక చూద్దాం. ఈ మూవీ ఫర్దర్గా ఘాటి మూవీ ఫర్దర్గా ఎంత హిట్స్ అనేది కొడుతుందో. అనుష్కకి అయితే కంబ్యాక్ మూవీ అవ్వాలని అందరం కోరుకుందామండి. ఇక ఈరోజు వీడియోకి ఇంతే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.